గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్త్రీ శక్తి అనే పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి పథకం ప్రారంభించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ పథకంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ 5 ప్రోడక్ట్స్ కూడాను మహిళలు ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. మాకున్న 11,500 బస్సుల్లో ఇవి సుమారు 74% బస్సులు, 74% ఫ్లీట్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు శ్రావణ మాసంలో తెలుగు మహిళలకు చక్కటి శుభవార్త అందించబోతా ఉన్నాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచిత ప్రయాణం ఉంటుంది. అంటే జిల్లా పరిధి ఉండదు. 3-4 జిల్లాలు కనుక ఎక్స్ప్రెస్ బస్సు వెళ్తున్నట్లయితే ఆ 3-4 జిల్లాలకు కూడాను ఆరిజినేషన్ నుంచి డెస్టినేషన్ పాయింట్ దాకా ఆ బస్సు ఎక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఆరిజిన్ ఆంధ్రప్రదేశ్లోను డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కొద్ది ప్రాంతం పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం వెళ్ళి వస్తుంది. దాన్ని మేము ఎన్క్లేవ్ రూట్ అని పిలుస్తాం. ఎన్క్లేవ్ రూట్స్లో కూడాను మహిళలకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. సో ఈ విధంగా దాదాపు ఎక్సెప్ట్ ఏసీ బస్సులు, ఒక 2-3 హై ఎండ్ బస్సులు తప్పించి ఎక్కువ శాతం బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి కలగబోయేటువంటి అదనపు భారం లేదా రాబడి ఏదైతే ఆదాయం తగ్గబోతుందో దానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్నారు. సుమారు 2,000 కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రకారం బడ్జెట్ నిధులు కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 89 లక్షల మంది మహిళలు దీని బెనిఫిట్ని వాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది 69 ఆక్యుపెన్సీ ఉంటే ఓవరాల్ ఆక్యుపెన్సీ 94కి వెళ్తుంది. అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సులు ఉన్నాయో వాటిల్లో ఆక్యుపెన్సీ 100% దాటే అవకాశం ఉంది. అంటే 54 సీట్లు ఉంటే 60-70 మంది ఎక్కే అవకాశం ఉంటే 100% పెరిగిపోతుంది, 100% కూడా దాటుతుంది. సో వీటన్నిటికీ సరిపడా విధంగా ఒకటి బస్సుల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి బస్సులన్నింటి యొక్క మెయింటెనెన్స్ని పెంచుకుంటున్నాము. దానికి సంబంధించిన సన్నద్ధత గురించి మాట్లాడటానికే వాళ్ళు ఇక్కడికి వచ్చాం. అంటే స్ప్రింగ్స్ అయితేనేమి కన్సంప్షన్ పెరుగుతుంది, అదేవిధంగా కొంత కేఎంపీఎల్ తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ జనరల్గా కొంచెం ఖర్చు పెరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి ఏ విధమైనటువంటి స్పేర్ పార్ట్స్ పెట్టుకోవాలా, ఎలా ఉండాలి, వర్క్షాప్స్ ఎట్లా రెడీగా ఉండాలా, ఎంఈడి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవడానికి వారికి కొన్ని సూచనలు ఇవ్వడానికి ఇక్కడ ఉండే డిపో మేనేజర్లందరితో వారి సూపర్వైజర్ ఆఫీసర్స్ సమావేశం పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఆల్రెడీ 3 జోన్లో పెట్టేశాము. ఇది 4వ జోన్ మాకు లాస్ట్ మీటింగ్ ఇది. అయితే ఇంతకుముందు పెట్టిన జోన్లు చెప్పినప్పుడు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, కాబట్టి ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పాము వాళ్ళకి. నిన్న క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా నిర్ధారించారు కాబట్టి విషయాలన్నీ దాని ప్రకారం ఇవాళ ఇంకా క్లియర్గా వీళ్ళకి చెప్పగలుగుతున్నాము. ఇది ప్రతి మహిళకి ఒక ఫ్రీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది, 0 టికెట్. అంటే ఏమిటంటే చూపిస్తారా ఆపరేషన్ ఇష్యూ టికెట్ ఏదో చేయటమ్మా, ఏదో పెట్టి ఇట్లా పెట్టినప్పుడు టికెట్ ఇష్యూ అవుతుంది. టికెట్లో ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్
స్త్రీశక్తి స్కీమ్ అని వస్తుంది. మొత్తం టికెట్ ధర 65 రూపాయలు, ప్రభుత్వ రాయితీ 65 రూపాయలు, నువ్వు చెల్లించవలసింది 0 అని ప్రతి మహిళకి ఈ విధంగా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది 150 రూపాయలు కావచ్చు. దీనికి ఆధార్ కానీ ఏదైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు ఇచ్చినట్లయితే ప్రస్తుతం అది మేము యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరలో ఏదైనా సెపరేటు స్మార్ట్ కార్డ్ లాగా ఇద్దామా అనే ఆలోచన కూడా ఉన్నది. అంటే ఆధార్ బేస్డ్ కార్డే ఉంటుంది, అంటే ఆధార్ నెంబర్ ఉంటుంది, కాకపోతే సెపరేట్గా ఒక కార్డు ఇచ్చేసినట్లయితే దట్ విల్ బీ యూజ్డ్ యాజ్ ఎ ఫ్రీ పాస్ అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని గురించి కొంచెం టైం పడుతుంది. బట్ ప్రస్తుతానికి మేము ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇచ్చినా కానీ దానికి ఏ విధమైన అభ్యంతరం ఉండదు, యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అదేవిధంగా మేము బస్సులు ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు మేము ఒక 1050 బస్సులు ఈ మధ్యన మాకు శాంక్షన్ ఎలక్ట్రిక్ బస్సులు, అవి కాకుండా ఇంకో 300 బస్సులు ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని బస్సులు, కొత్త బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు కానీ వేరే సిఎన్జి బస్సులు కానీ తీసుకునే అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంది, పదే చెప్పింది, నిన్న కూడా కేబినెట్ సమావేశంలో చెప్పారు, ఇక్కడ నుంచి తీసుకునే 10 బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుందాం, అదేవిధంగా ఏసీ బస్సులు తీసుకుందాం. ఏసీ బస్సుల్లో కూడాను రేపు తీసుకుపోయేటువంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం ఉంటుంది అని. అంటే ఏసీ బస్సు అంటే ఉద్దేశం అంటే దే విల్ బి అన్ ఏసీ పల్లె వెలుగు బస్ వెరీ సూన్. పల్లె వెలుగు ప్రాంతంలో కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తిరుగుతుంది. కాబట్టి దాన్ని పల్లె వెలుగుగా పరిగణించడం వల్ల దానికి కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ వీళ్ళని త్వరలో అది కూడా ఉంటుంది. అదేవిధంగా సిటీ ఆర్డినరీ, ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంలో ఉండేటువంటి సిటీ బస్సుల్లో కూడాను వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎలక్ట్రిక్ బస్సెస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్, అందులో కూడాను ఉచిత ప్రయాణం అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తీసుకోబోయే బస్సులన్నింటిలో అలా ఉండాలా, మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ ఒక కొత్త ప్రయాణ అనుభవం ఇవాళ న్యూ ఎక్స్పీరియన్స్ షుడ్ బి గివెన్ టు దెమ్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఆర్టీసీ బస్ అనేది ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా వీళ్ళని త్వరలో ఇవన్నీ కూడా అవుతాయి. అయ్యేలోపు ఉన్న బస్సులను రెడీ చేయడం, అదేవిధంగా స్టాఫ్ని ఎట్లా రెడీ చేసుకోవాలి, ఎట్లా బస్సుల్ని సమాయత్తం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రత్యేకంగా ఇవాళ చైర్మన్ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు కొరకళ్ళ నారాయణరావు గారు, అదేవిధంగా మా జోనల్ చైర్మన్, ఇక్కడ ఈ జోన్కి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్ దొన్ను దొరగారు వచ్చి వారు కూడాను ప్రభుత్వం తరఫున, బోర్డు తరఫున అనేక సలహాలు, సూచనలు అధికారులకు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సార్, ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఎట్లా చూడాలి అంటే ఇప్పుడు మదర్ ఖచ్చితంగా వెళ్ళారు అనుకున్నా, మన పాప ఉంటే వాళ్ళ పొజిషన్ అయితే వాళ్ళకి కూడా అవుతుందా లేదా? రెండోది దాటిన తర్వాత వాళ్ళకు ఇలా ఏజ్ ఏమన్నా ఉందా ఏంటి? చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు అయితే టికెట్ ఇష్యూ చేస్తారా? మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్ వారికి కూడాను ఇది ఉచిత ప్రయాణం అవకాశం ఉంటుంది. అయితే మహిళని అకంపెనీ చేస్తూ పురుషులు వచ్చినట్లయితే పురుషుడు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఏం లేదండి, మహిళ బస్సు ఎక్కింది సడన్ గా, అన్ఎడ్యుకేటెడ్, ఆవిడ దగ్గర ఏం లేదు. సో ఆవిడ ప్రయాణ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడాను ఆధార్ కార్డు ఉంది, వాడాలి. ఉన్నాయి సార్. లేని పరిస్థితిలో ఒక మహిళ అత్యవసర పరిస్థితి, తనది ఏమీ లేదు, టికెట్ డబ్బులు లేవు, బస్సు ఎక్కింది, ఆధార్ కార్డు కాబట్టి ఏదో గుర్తింపు కార్డు తీసుకొని 1% or 2% ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే అటువంటి అవకాశం ఉన్నప్పుడు టికెట్ కొనుక్కోవటం ఉత్తమం. అలా అని చెప్పి ఊరికనే మేము ఆ ఒక్క టికెట్ వలన ఏదో ఆర్టీసీకి మునిగిపోతున్నట్టుగా మేము ఇబ్బంది పెట్టాం. కాకపోతే అందరూ కూడా ఇచ్చినటువంటి సూచనలు పాటించినట్లయితే వారికి బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఎందుకంటే కష్టమైన విషయం కాదు, అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా కానీ గుర్తింపు కార్డు తీసుకొచ్చినట్లయితే సరిపోతుంది. అది అసలు ఏమీ లేకుండా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ స్కీమ్ ఎవరికి ఇస్తారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి. అదొక్కడే మాకు కావాలి. ఏ జిల్లా, ఏ తాలూకా మాకు అవసరంలా, ఆంధ్రప్రదేశ్ మహిళ కాదా అంతే. అది కూడా ప్రూవ్ చేసుకోరంటే మరి అది కరెక్ట్ కాదు కదా. అది ఏంటంటే చాలా ఈజీ మ్యానిపులేట్ చేయడం.
డిజిటల్ ఆధార్ కార్డ్స్, ఇన్ఫ్యాక్ట్ ఫేక్ ఆధార్ కార్డ్స్ అనేది కూడా ఈజీ, కాబట్టి ఎట్లా పడితే అట్లా తెచ్చుకోకుండా ఒరిజినల్ కార్డ్ పట్టుకొస్తే బాగుంటుంది. దే వుడ్ బి మోర్ ఫుట్ ఫాల్, ఎక్కువ మంది ఎక్కుతారు బస్సు. ఆ బస్సు ఫుట్ బోర్డ్ దగ్గర నుంచి లోపల వెళ్ళిన దగ్గర నుంచి వాదోపవాదాలు కానీ కండక్టర్తో మహిళా కండక్టర్ ఉన్నప్పటికీ కొంచెం రగచ్చు. ఇది ఒక ఇష్యూ, బస్సులో జరిగేటువంటి ఇష్యూ. సెకండ్ ఏమిటంటే మహిళలు కానీ వాళ్ళ ద్వారా కొంతమంది పురుషులు కానీ బస్ స్టేషన్లో ఫుట్ఫాల్ పెరిగినందువల్ల బస్ స్టేషన్ మెయింటెనెన్స్ పెంచుకోవాలా, అప్కీప్ పెంచుకోవాలా, టాయిలెట్ సౌకర్యం మెరుగుపరుచుకోవాలా, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ పెట్టాలా. సో దిస్ ఈజ్ అదర్ థింగ్స్ ఐ హ్యావ్. అదేవిధంగా బస్సు ఎక్కువ మంది ఎక్కడం వలన ఆ స్ప్రింగ్ కన్జంప్షన్ వగైరాలు పెరగడం వల్ల మెయింటెనెన్స్ నాకు ఎక్కువ అవుతుంది. సో మాకు కొంచెం భారం పడుతుంది అది, అంటే రోజు జరిగేదానికి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. We have enough fleet, but let's see as we see, if the demand goes up and the fleet is not sufficient. How many people are going to board every day? Pardon me? How many are going to board? How many lakhs of people per day in AP? Per day we have about అంటే యూనిక్ ప్యాసింజర్స్ మేము లెక్కేసినప్పుడు 89 లక్షలు వచ్చారండి, అంటే టోటల్గా వచ్చేది. అయితే మాకు మహిళలు సుమారుగా 26 lakhs, ఇప్పుడు ప్రస్తుతం ఉంది మాకు 16.95 lakhs ఉన్నారు, 16 lakhs అంత ఉంది. దట్స్ గోయింగ్ టు దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 10.95 lakhs, 26 లక్షలు. ఇప్పుడు ఉన్నటువంటి 15 లక్షల చిల్లర ఉంది, అది 26 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది పర్ డే. ఓన్లీ మహిళలు మాత్రమే తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి 15 లక్షల చిల్లర అది 26 లక్షలు కాబోతున్నది. ఇంతవరకు గర్ల్ చైల్డ్కి బస్ పాస్ ఉంది కదా సార్, ఇప్పుడు బస్ పాస్ మనకి క్యాన్సిల్ అయితే మామూలుగా ఫ్రీ బోర్డ్ చేస్తారు. అంటే అది బస్ పాస్లు ఉన్నటువంటి పాస్లు ఉండే బస్సులు వాడుకున్నట్లయితే వాడుకోవచ్చు, అది క్యాన్సిల్ చేయట్లేదు. దాని గురించి కూడా మేము ఆలోచిస్తాం, అట్లా చేస్తే బాగుంటుంది. యాజ్ వీ థింక్ కాలేజ్ పిల్లలకి ఉన్నది బస్ పాస్ అని ఫెసిలిటీ అనేది. ఓన్లీ థింగ్ ఇస్ ఆల్ ఫ్రీ నో, వాళ్ళంతా కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఆ బస్ పాస్ లేకపోయినా ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కచ్చు. ఫ్రీ వచ్చిన బస్ పాస్ పే చేస్తారు, అవసరం లేదు. బస్ పాస్ అవసరం లేదు, బస్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తుంది. దానికి 0 బస్ పాస్ పెట్టో చాలకి అంతే. దట్స్ ఆల్. ఇట్ గోట్ బి ఫ్రీ. నార్మల్ డేస్ అయితే ప్రాబ్లం లేదు, కనీసం 2-3 రోజులు పండుగలు ఉన్నా కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడానికి ప్లానింగ్ ఏంటి? 1050 బస్సులు కొంటామని చెప్తున్నారు, అసలు అవి ఎప్పుడు వస్తాయి? బస్సులు మేనేజ్ చేయగలరు? మేము పక్క రాష్ట్రాలు కూడా గమనించినప్పుడు డిమాండ్ పెరిగి మళ్ళీ తగ్గింది. మొదట్లో కొంచెం డిమాండ్ పెరుగుతుంది, తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. సో ఫస్ట్ ఉన్న డిమాండ్ గురించి మా దగ్గర ఉన్న అదనపు బస్సులన్నీ తీసి వాడటం చేస్తాము. కొత్త బస్సులు వచ్చేవారు వెయిట్ చేస్తాము. ఇంకా అర్జెంట్ అవసరమైతే ఎలా చేయాలో చూస్తాం. అంటే ఎలక్ట్రిక్ బస్ అనేది ఏంటంటే, ఎలక్ట్రిక్ బస్ తీసుకున్నప్పుడు బస్తో పాటు ఎలక్ట్రిక్ బస్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి నాకు. సో దట్ టేక్స్ టైం. సో ఎలా చేయాలో ఆలోచిస్తాం, ఎంత ఫాస్ట్గా అయిపోతే బాగుంటుందో చూస్తాం. అటువంటి సందర్భాల్లో కొంత రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అనేది పరిమితంగా చేస్తారా? సంవత్సరం కూడా ఉంది, కొండపై బస్సులు చాలా మంది వస్తారు, అది అన్నవరం ఆర్టీసీ బస్సు వెళ్ళే ప్రాంతాల్లో. ఒక ఉదాహరణ ఇస్తాను. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి బస్సులో ఉచిత ప్రయాణం ఉండదు, ఎందుకంటే మీరు చెప్పిన ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సేఫ్టీ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ మీ. ఐ డోంట్ అలౌ ఎ స్టాండింగ్ ప్యాసింజర్ ఇన్ ఎ ఘాట్ ఎక్స్ప్రెస్. మా ఘాట్ ఎక్స్ప్రెస్ తిరుమలకి వెళ్ళే బస్సులు, రకరకాల మలుపులు తిరిగే బస్సులో ప్రస్తుతానికి ఏ విధంగా అయితే నేను ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని స్టాండింగ్ ప్యాసింజర్స్ అలౌ చేయట్లేదో అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఇది తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే బస్సులో, లేదా తిరుపతి నుంచి కిందకు వచ్చే బస్సులో ఉచిత ప్రయాణం ఉండదు, ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్కితే నాకు సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది. సో సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి బస్సు సేఫ్టీ, బస్సు యాక్సిడెంట్ ఫ్రీగా రన్ అవడం ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా ప్యాసింజర్ సేఫ్టీ కూడా ఆలోచిస్తున్నాం. అంటే మహిళలు బ్యాగులు కత్తిరించే కార్యక్రమాలు కానీ ఇంకేమైనా దొంగలు వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడమా, లేకపోతే మహిళా కండక్టర్లకి కొంచెం బాడీ వార్న్ కెమెరాలు ఇవ్వటమా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చినట్టు
ఇవి కూడా ప్రతిపాదనలోనే ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ చైర్మన్ గారు మాట్లాడారు. సేమ్ ఘాట్ రోడ్స్ ఏజెన్సీస్ చాలా ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ఏరియాస్ అన్నింటిలో ఇది అప్లికబుల్ అవుతుంది. యా, న్యాచురల్లీ అమ్మా, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇది ఏదో ఒకరిని ఎక్కించాలి, ఫ్రీ ఎక్కించాలనే ఉద్దేశంతో అక్కడ ఎక్కిన అందరు ప్యాసింజర్ల యొక్క సేఫ్టీని నేను రిస్క్ తీసుకోలేను. సో ఘాట్ సెక్షన్స్లోనూ ఎక్కడైతే ప్రమాదకరమైన జాగ్రత్తగా మేము, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టాప్ వీ డోంట్ అలో స్టాండింగ్ ప్యాసింజర్. సో నాన్ స్టాప్ ఎక్కుతుండే వాడు అదే రూట్కి ఎక్స్ప్రెస్ ఉంది, పల్లె వెలుగు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుంటూరు విజయవాడ మధ్యలో యూ హ్యావ్ ఎ నాన్ స్టాప్ సర్వీస్, యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఎక్స్ప్రెస్ సర్వీస్, యూ హ్యావ్ ఎ పల్లె వెలుగు సర్వీస్, యూ హ్యావ్ ఎ సిటీ ఆర్డర్ ఆల్సో. లెట్ దెమ్ గెట్ ఇట్ దట్ నాన్ స్టాప్ అక్కర్యం, ఎందుకంటే దట్ ఈస్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఘాట్ రోడ్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకి స్టాండింగ్ ప్రయాణికులకి ఫెసిలిటీ ఉండదా? దే హ్యావ్ టు టేక్ ఎ టికెట్. ఇప్పుడు మనం అట్లా చూసుకుంటూ పోతే చాలా కష్టం అవుతుంది. స్టాండింగ్ వాళ్ళకి ఉంటుంది, మిగతా ముందు వచ్చి కూర్చున్న వాళ్ళకి టికెట్ ఉంటుంది, లేని వాళ్ళకి నిలబడిన వాళ్ళకి చేయలేం కదా. సో ఘాట్ సెక్షన్లో ఉండదు. ఈ విధంగా ప్రత్యేకమైన సర్వీసులు ఉన్నాయి, వాటికి ఉండదు. అదర్వైజ్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డర్, ఈ 5 ప్రోడక్ట్స్ రాష్ట్రంలో ఎక్కడ అయితే బస్సు వెళ్తుంటే చేసే అవకాశం ఉంది. జిల్లా పరిమితి బస్సులు కొనుగోలు చేస్తాం కదా సార్, సిబ్బందిని ఏమైనా పెంచే అవకాశం ఉందా? కండక్టర్, డ్రైవర్ కానీ మెకానిక్ కానీ ఈ సెక్షన్ బాగా సిబ్బంది తక్కువ. ఇది 2 రకాల ఆలోచన. ఒకటైతే ప్రతిపాదన ఉంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కోసం, ఇంకోటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకుంటున్నాం ఆల్రెడీ. ఇప్పుడు తీసుకోమని కూడా చెప్పేసాం, ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాం. అంటే మెకానిక్లు, అసిస్టెంట్ మెకానిక్లు ఆ యాంగిల్లో ప్రస్తుతం మా చాలా మంది ఉన్నారు, పెయింటర్స్ ఉన్నబట్టి మనం నడుస్తుంది డిపోలో. స్పెషల్ డేస్ లో పనిచేస్తుంది. జనరల్గా సంక్రాంతి కావచ్చు, దసరా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తారు. సో ఈ వీటిలో ఈ ఉచిత ప్రయాణం పనిచేస్తుంది, ఎందుకంటే అప్పుడు అన్ని ఆపరేట్ చేసేవన్నీ కూడా పల్లెవేలు కామన్ బస్సులు ఎక్కువ ఆపరేట్ చేస్తారు. సో ఆ సమయాల్లో ఏం చేస్తారు? అది ఎగ్జాక్ట్గా ఏంటి మళ్ళీ వర్కౌట్ చేస్తాం. కానీ బేసిక్ థింగ్ ఏమిటంటే, ఇఫ్ ఇట్స్ ఎ పల్లె వెలుగు బస్ ఇట్స్ అలౌడ్, ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెస్ బస్ ఇస్ అలౌడ్. ఓకే, సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ మీ. ఆ రూట్ ప్లెయిన్ రూట్ అయితే, ప్లెయిన్ ఏరియా రూట్ అయితే ప్రాబ్లం లేదు నాకు. ఓకే, సో ఆ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ రోజుల్లో వచ్చినప్పుడు ఎక్స్ట్రా రద్దీ ఇవ్వడానికి ఇంకా ఎక్స్ట్రా బస్సులు పెట్టాలని ఆలోచిస్తున్నాం. నో ప్రాబ్లం. సంక్రాంతి అది పండుగ కొంచెం ఎక్కువ మంది ఎక్కే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు గొడవలు అవ్వచ్చు, లేదంటే ఇబ్బంది కలిగి ఉండొచ్చు. దానికి ఇలాంటి చూద్దాం, ఎందుకంటే సంక్రాంతి వచ్చే వరకు ఇంకా టైం ఉంది. లోపల ఎలా ఉంది స్కీమ్ చూద్దాం. అవి ట్రాన్స్ విల్ సీ, అవి ట్రాన్స్ యాజ్ ఇట్ రన్స్ విల్ అండర్స్టాండ్ ద డిగ్నిటీ అంతా చూద్దాం. సార్ ఇది ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు పక్క రాష్ట్రాల్లో కొన్ని గొడవలు జరిగినాయి సార్, అంటే బస్సు ప్యాసింజర్ల మధ్య సీట్ల మధ్య గొడవలు జరిగినాయి. ఇలాంటి చాలా ఇష్యూస్ జరిగినాయి. కండక్టర్స్లో కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి. అంటే డే 1 నుంచి ఇష్యూస్ లేకుండా మీరు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేస్తారు? యాక్చువల్లీ ఇది మీరు చెప్పిన విషయం స్టడీ చేశాం కాబట్టి మా సిబ్బంది అందరికీ చెప్తున్నాం, బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. చాలా పేషెంట్గా ఉండడం తప్పదు. అందుకే మహిళా కండక్టర్ ముఖ్యంగా బాడీ 1 కెమెరా సిద్ధం అనుకున్నది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవిడెన్స్ ఉంటుంది, ఎవరు తిట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు తోసారు అనేది కానీ ఎవిడెన్స్ అన్నీ ఉండాలి కదా. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే క్రూ బిహేవియర్ ఒకటి, కండక్టర్ డ్రైవర్ బిహేవియర్, అదేవిధంగా చాలా సహనంగా ఉండాలని చెప్పి మా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం. ఇది జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం వాదోపవాదాలు, తోపులాట్లు, తిట్టుకుంటాలు, అరుచుకుంటాలు, తోసేయడాలు అవి జరుగుతాయి, తప్పదు. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఐ థింక్ మన డీటెయిల్స్ చదవమాడుతాం, చైర్మన్ గారు మాట్లాడుతాం. దాన్ని కూడా మేము ప్రత్యామ్నాయం ఆలోచించాం. మాకేంటంటే ఆన్ కాల్ డ్రైవర్ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది, ఆన్ కాల్ కండక్టర్ తీసుకోం మేము. ఎందుకంటే అది నగదుతో చూసిన విషయం. మాకు ఉండేది అంతా కూడా ఇన్కమ్ అంతా, రెవెన్యూ అంతా టికెట్ రెవెన్యూ కదా ఎక్కువ బాగుండేది. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. విల్ అడ్రస్ దట్ ప్రాబ్లం. ఘాట్ రోడ్స్ ఎక్కడ కూడా ఉచిత ప్రయాణం పెట్టినట్లయితే ఎక్స్ట్రా లోడింగ్ అవుతుంది. దట్స్ ఎ ప్రాబ్లమ్ ఫర్ రిమైనింగ్ ప్యాసింజర్స్, పెయిడ్ ప్యాసింజర్స్ ఆల్సో. సో యాజ్ ఆన్ టుడే ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం 2000 కోట్లు అవుతుంది. 2000 crores is additional ఆర్టీసీ మీద భారం పడినప్పుడు టికెట్స్ రేట్ ఆటోమేటిక్గా హైక్ అవుతూ ఉంటాయి. ఇప్పటికీ 74% వరకు అంటున్నారు.
అంటే ఇన్ని 24% పురుషులు ఎక్కే అవకాశం ఉందని భవిష్యత్తులో ఉన్న టికెట్స్ హైక్ చేసే అవకాశం ఉంది. దాని మీద కూడా ఖచ్చితంగా డిస్కషన్ అవుతుంది. అది అసలు ఆలోచన లేదు మాకు. అంటే నేను ఎప్పుడూ ఒకటి సగర్వంగా చెప్పేది ఏంటంటే, ఒక 7 సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా మా కార్గో రేటు పెంచలా, పక్క రాష్ట్రాల వాళ్ళు పెంచినా మేము పెంచలా. సో అదేవిధంగా టికెట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెంచాం మేము. ఇది ఈ స్కీమ్ ఉంది కాబట్టి అది చేయం. ఈ స్కీమ్ సరిపడా అదనపు భారం ప్రభుత్వం మాకు రీయింబర్స్ చేస్తుంది. కాబట్టి వీ నాట్ ఆస్ ఫర్ సచ్ థింగ్స్. అటువంటి ఆలోచన అసలు లేదు. అది will stop here. ఈ టైంలో అంటే ప్రభుత్వం రియంబర్స్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ 3 months 4 months 6 months టైం పడుతుంది. ఈ టైంలో సస్టైన్ అవడానికి ఎంప్లాయీస్ పరంగా కానీ ఆర్టీసీ ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏం లేదండి, దేర్ ఇస్ నో ఇష్యూ. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఏమి లాస్ జరగబోతుంది, మెయింటెనెన్స్కి ఎక్స్ట్రా ఏం ఖర్చు అవబోతుంది మెయింటెనెన్స్కి, అదేవిధంగా మైలేజ్ తగ్గటం వల్ల ఎంత భారం పడబోతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాము మనం. అది ప్రభుత్వం యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఆర్టీసీకి నష్టంగా జరిగే కార్యక్రమం ప్రభుత్వం చేయదు, మేము చేయము. కొంత అపోహ ఉంది సార్, ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ఆలోచన ఉంది ప్రభుత్వం అనేది. చాలా ప్రచారం జరుగుతూ ఉంది. అపోహని మీరే అన్నారు కాబట్టి, అపోహ అపప్రద అని మీరే అన్నారు కాబట్టి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ అపోహ. ఇవాళ మనం కూర్చుంది ఒక ప్రభుత్వ రంగ సంస్థ బిల్డింగ్లో కూర్చున్నాం. అంటే బిల్డింగ్ మాది, ఓనర్ మేము, టెనెంట్ వచ్చేసి సెంట్రల్ పిఎస్యూ. సో పిఎస్యూస్ దే విల్ థ్రైవ్. ఇంకా ఉంది పిఎస్యూస్కి రోల్ చాలా ఉంది, అలానే ఉంటాం. ప్రైవేటీకరించే అవకాశం లేదు సార్. అందరికీ నమస్కారం. రేపు ఆగస్టు 15 నుంచి ఎన్నికల్లో మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, ఆ పథకానికి స్త్రీ శక్తి పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోయే ఉచిత బస్సు ప్రయాణానికి సన్నాహక సమావేశాలు ఎండీ గారు తిరుపతిలో ఒకటి, అక్కడ జోనల్ చైర్మన్ తోటి, మంత్రి గారితో నిర్వహించారు. అలాగే గుంటూరులో వేరే రెండో సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి నేను కూడా హాజరయ్యాను. విజయవాడలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా హాజరయ్యి 3వ మీటింగ్ నిర్వహించడం జరిగింది. 4వ మీటింగు ఇవాళ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాన్ని విజయవంతం చేయాలి అంటే ఆర్టీసీ స్టాఫ్, ముఖ్యంగా డిపో మేనేజర్స్, ప్రతి డిపో నుంచి వెళ్ళే బస్సుల దగ్గర మహిళలు పెద్ద ఎత్తున బస్సులు ఎక్కడానికి వస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని అంతా కూడా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలు వస్తారు కాబట్టి అక్కడ శానిటేషన్ అది బాగా ఉండేలాగా, వాళ్ళు వెయిటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళకి చైర్స్ అవి వేసి వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా క్యూలో బస్సులు ఎక్కించి ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టుగా అవాంఛనీయ సంఘటనలు, డిస్టర్బెన్స్ జరగకుండా చేయాలనేది ఈ ముందస్తు మీటింగులు పెట్టుకుంటారు కారణం. దీనికి అన్ని డిపో మేనేజర్లు, ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది, అధికారులు అందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులన్నింటినీ కూడా కండిషన్లో పెట్టుకుంటున్నారు. ప్యాసింజర్లు ఎక్కి నిలబడి పట్టుకోవడం కోసం వాళ్ళకి హ్యాంగింగ్ రాడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు. బండన్నింటిని కూడా ఫుల్ కండిషన్లో పెట్టి తీసుకున్నాం. కొత్తగా బుక్ చేసినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉన్న బస్సులతోటి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీనికి స్టాఫ్ ఇబ్బంది వస్తుంది. దీనికి ఆన్ కాల్ డ్రైవర్స్ని పెట్టుకుని ఆ సమస్యని అధిగమించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవాళ ఇచ్చిన మాట పోషించుకోవడం కోసం, స్త్రీలకి సాధికారత కల్పించడం కోసం వారు ఫ్రీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటానికి కానీ, చదువుకోవటానికి కానీ, వైద్యం చేయించుకోవడానికి కానీ, ఏ కారణాలకైనా కూడా బస్సు
ఛార్జీలు లేకపోతే మరింత ప్రయాణాలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటారని, స్త్రీలకి సాధికారత కల్పించడమే ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ రోజున ఆర్టీసీకి దీనివల్ల జరగబోయే నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వం భరాయించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల స్త్రీలకి ఎటువంటి కూడా అసౌకర్యం కలగకుండా చూడటమే మా యొక్క ఆర్టీసీ సిబ్బంది యొక్క బాధ్యత. దానికి గాను అన్ని రకాల ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలా జరిగింది ఏంటి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలనే దాని గురించి అధ్యయనం చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరం వచ్చే స్టాఫ్ని పెంచుకుని అక్కడ ఉన్న డిపోల్లో ఉన్న బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా నీట్గా శానిటేషన్ అది బాగా మెయింటైన్ చేసి ఎక్కువ మంది సెక్యూరిటీ వాళ్ళని పెట్టి బస్సుల్లో ఇందాక ఓవర్లోడ్ అనేది కొద్దిగా ఇబ్బంది, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది, బస్సుల నుంచి జారిపడిపోయే ప్రమాదం ఉంటుంది, ఏదైనా దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ మరీ శృతిమించకుండా ఎక్కువగానే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుట్పాత్ల మించి పడిపోకుండా కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే ఘాట్ రోడ్లో కూడా మరి బళ్ళు లాగాలి, లోడ్ వేస్తే బళ్ళు లాగలేవు. దీనివల్ల వచ్చే ఆయిల్ కన్జంప్షన్ తేడా వస్తుంది, షాక్ అబ్జర్వర్స్ ప్రాబ్లం వస్తుంది, అన్నీ కూడా వస్తాయని తెలుసు. దాన్ని ఎలా అధిగమించాలనేదే ఇక్కడ మేము ప్రిపేర్ అవుతున్నాం. సన్నాహక కమిటీ మీటింగ్ చేస్తున్నాం. ఈ మీటింగులు చాలా కాలంగా జరుగుతున్నాయి. దీనికి రెడీగా ఉచిత బస్సు ప్రయాణానికి సంసిద్ధంగా ఈ ఆర్టీసీ సిద్ధంగా ఉంది. రేపు 15 నుంచి ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడంలో మా ఆర్టీసీ కార్మికులంతా కూడా అంకిత భావంతో పనిచేస్తారు. ఈరోజు స్త్రీ శక్తి పథకం అమలు కోసం మా విజయనగరం జోన్ పరిధిలో ఉన్నటువంటి 19 డిపోల్లో ఉన్నటువంటి డిపో మేనేజర్లతోటి అలాగే డిపిటిఓలతో పాటు మిగిలినటువంటి అధికారులతో ఈ స్త్రీ శక్తి పథకం అమలు ఆగస్టు 15వ తారీఖు నుండి అమలు కాబోతున్నాయి. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం, దానికోసం సంసిద్ధంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా అధికారులకు మా ఎండి గారు అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, దానికి తగ్గట్లుగా బస్సు కండిషన్, దానికి తగ్గట్లుగా డిపోలలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అన్ని విషయాలు ఇవాళ కూలంకుషంగా మేము చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ పథకం అమలయ్యేట క్రమంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్న అయినా దానికి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్టీసీ యాజమాన్యం అధికారులు అందరూ సంసిద్ధతగా ఇవాళ అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని 100% మా జోన్లో సక్సెస్ఫుల్గా నడిపించడానికి సమావేతంగా ఇవాళ సంసిద్ధంగా ఉన్నారు. మా అధికారులందరూ వీళ్ళందరినీ రెడీనెస్ చేయడం జరిగింది. మా జోన్ పరిధిలో సుమారు 1779 బస్సులుంటే 1300 బస్సుల్ని ఇవాళ ఫ్రీ బస్సుకి అవైలబిలిటీగా మేము గుర్తించడం జరిగింది. సుమారు మా జోన్ పరిధిలో 5,50,000 మంది వరకు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే మా ఉచితంగాను 4,50,000 మంది మహిళలు ఇవాళ ఉచిత ప్రయాణం బస్సు చేయబోతూ ఉన్నారు. సుమారు 76% మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సూపర్ 6 పథకంలో అతి ముఖ్యమైనటువంటి పథకం. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా కీలకమైనటువంటి ఈ పథకం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో మేనిఫెస్టోలో సూపర్ 6 పథకంలో
మహిళలకు ఖచ్చితంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అనే ఉద్దేశంతో మహిళలకు ఒక గౌరవం ఇవ్వాలి, సమాజంలో మహిళలకు ఒక మంచి ప్రాధాన్యత కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవాళ గతంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీలో ఇచ్చినటువంటి హామీని ఈరోజు ఆగస్టు 15వ తారీఖు నుండి నెరవేర్చబోతున్నారు. ఇది మహిళలకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. అందుకే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పథకాన్ని ఎక్కడ ఎటువంటి లోపం తలెత్తకుండా చూడడం కోసమే ఇవాళ అన్ని డిపోలో ఉన్నటువంటి డిపో మేనేజర్లందరితో అన్ని విషయాలు మేము చర్చించుకోవడం జరిగింది. ఇది డిపో మేనేజర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే డిపో మేనేజర్లు వాళ్ళ అండర్లో డ్రైవర్లు ఉంటారు, కండక్టర్లు ఉంటారు, మెకానిజం ఉంటుంది. వీళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత డిపో మేనేజర్లు. కాబట్టి ఇలా ఈ పథకం అమలులో డిపో మేనేజర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఇది మేము మా జోన్ పరిధిలో ఖచ్చితంగా ఈ పథకాన్ని 100% విజయవంతం చేస్తామని గంటపదంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.